రీసెంట్‌గా నేనొక ఇన్‌స్టాగ్రామ్ రీల్ ఎక్కడో ఒకటి చూసానండి. ఏంటిది అంటే, ఒక ఫాదర్ వాళ్ళ అమ్మాయికొచ్చి చెప్తూ ఉంటాడనమాట. తను సరిగ్గా చదవడు. ఆ ఫ్రస్ట్రేషన్‌లో ఆయనేమంటాడంటే, ఫలానా రిక్షావాడి కూతురు ఇంత చదివింది అని మెన్షన్ చేస్తాడనమాట. కాకపోతే యాజ్ ఎ పేరెంట్స్ మనం ఎప్పుడూ కూడా ఎవరైనా సరే వృత్తిని అంటే వేరే వాళ్ళు చేసేటటువంటి పనిని, అది ఎంత చిన్న పనైనా కానివ్వండి, మనం చిన్న చూపు చేసి పిల్లల దగ్గర మాట్లాడకూడదు. అంటే కనుక చూసినట్లయితే వాళ్ళకి అంటే తక్కువ పని చేసే వాళ్ళని అగౌరవంగా మాట్లాడటం అనేది పిల్లలు మన దగ్గర నుంచే నేర్చుకుంటారు. అండ్ ఒకవేళ మీరు పిల్లలకి మంచిగా చదవాలి అని చెప్పాలి అనుకుంటే వేరే వాళ్ళతో కంపారిజన్ అనేది ఎప్పుడూ చేయకూడదు. మరి ఎట్లా కంపేర్ చేయకుండా ఎలా చెప్పాలి అంటే, మీరు ఎంత కష్టపడుతున్నారు వాళ్ళని చదివించడం కోసం కానివ్వండి, ఇంటిని మెయింటైన్ చేయటం కోసం కానివ్వండి, మీరేం కష్టపడుతున్నారో అది కూర్చోబెట్టి చెప్పాలి. దాని తర్వాత పక్కన వాళ్ళ ఫ్రెండ్స్‌కి కానివ్వండి, లేకపోతే వేరే వాళ్ళకి ఇవ్వలేనటువంటి అంటే అందుబాటులో లేని ప్రొవిజన్స్ మీరు మీ పిల్లలకి ఏమేం కల్పిస్తున్నారో వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పాలి. అలా చెప్పటం వలన ఏమవుతదంటే పిల్లలు మిమ్మల్ని అర్థం చేసుకునే అవకాశం అనేది ఉంటదనమాట. ఓకే.